జగన్ రప్పారప్పా కామెంట్స్ పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినిమాలు చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం నిబంధనలను పాటించాల్సిందే. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదన్నారు పవన్ కళ్యాణ్. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు. ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని స్పష్టం చేశారు. అశాంతిని పెంచడానికి, అభద్రతను కలిగించడానికి మద్దతుగా మాట్లాడుతున్న వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దని గుర్తు చేశారు పవన్. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమా డైలాగ్ అయిన రప్పా రప్పా నరుకుతాం బ్యానర్లను ప్రదర్శించారు. 2029లో తాము అధికారంలోకి వస్తే నరికేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంపై టీడీపీతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించి వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ సైతం సినిమా డైలాగును వాడితే తప్పేముందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో సినిమా డైలాగులు కూడా వాడడం నేరమేనా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఒక కంట కనిపెట్టారని పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం నిర్దేశించినట్లుగా పవన్ వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని, అవసరమైతే రౌడీ షీట్లు తెరుస్తామని పవన్ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అవుతుందని పవన్ హితవు పలికారు. అయితే మాజీ సీఎం జగన్కు కౌంటర్గా పవన్ మాట్లాడినా ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం డిఫరెంట్ స్టైల్.